రైతాంగానికి క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలతో ప్రతిభా బయోటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. రబీకి అనువైన నువ్వు రకాలు, అధిక దిగుబడుల కోసం శాస్త్రవేత్తల సూచనలు. రబీ వరిలో కాలి బాటలు వదలటం ద్వారా చీడపీడలకు చెక్, చదరపు మీటరుకు 44 కుదుళ్లు ఉంటే మంచి దిగుబడి. మామిడి పూతకు కొత్త పురుగు తంట, నివారణకు శాస్త్రవేత్తల సూచనలు. చలికాలం గేదెలు చూడి కట్టే సమయం, మేలైన యాజమాన్యం చేపడితేనే పాడి అభివృద్ధి చెందుతుంది. నీటి వసతి ఉన్న రైతాంగం రబీ పంటగా నువ్వు సాగు చేపట్టి మంచి ఫలితాలు సాధించవచ్చు. ఈ కాలంలో సమస్యలు తక్కువగా ఉండి దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయి. అయితే రైతు విత్తన ఎంపికతో పాటు సరైన సమయంలో విత్తటం, సమయానుకూలంగా చేపట్టే యాజమాన్యం, సస్యరక్షణ పద్ధతులపైనే నువ్వు దిగుబడి ఆధారపడి ఉంటుంది. రబీ నువ్వు సాగులో రైతాంగం పాటించవలసిన మెళకువల గురించి తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త పి వెంకట్రావు. రబీ సీజన్లో రైతులు పండించే వాణిజ్య పంటల్లో ముఖ్యమైనది నువ్వు. ఆదాయం కూడా బాగుండడంతో ఏటేటా ఈ పంట సాగు గణనీయంగా పెరుగుతోంది. నువ్వు గింజల్లో నూనె శాతం 45 నుంచి 55 వరకు, ప్రోటీన్ల శాతం 25 వరకు ఉంటాయి. వేసవి కాలంలో 2-3 నీటి తడులు ఇవ్వగలిగిన ప్రాంతాల్లో నువ్వు పంట సాగు చేసి రైతులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. నువ్వుల నూనెకు ఇతర దేశాల్లో మంచి డిమాండ్ ఉండటంతో ఎగుమతుల ద్వారా ఏటా మన దేశం 2000 కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తోంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో జనవరి 2వ పక్షం నుండి ఫిబ్రవరి 1వ పక్షం వరకు వేసవి నువ్వును విత్తుతారు. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో డిసెంబర్ 1వ పక్షం నుంచి జనవరి 3వ వారం వరకు నువ్వు విత్తటం ఆనవాయితీగా వస్తోంది. వేసవిలో పండిన నువ్వులో విత్తన నాణ్యత అధికంగా ఉంటుంది. నువ్వు పంట సాగుకు తేలిక నేలలు, కండ కలిగిన నేలలు అనుకూలంగా ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్లో తెల్ల నువ్వు రకాలు క్వింటా 8,000 నుంచి 9,000 ధర పలుకుతున్నాయి. ఎకరాకు 5 నుంచి 6 క్వింటాళ్ల దిగుబడి సాధించే అవకాశం ఉండటంతో వేసవికి అనుగుణంగా నువ్వు సాగు రైతులకు అత్యంత లాభదాయకం. అయితే ఆయా ప్రాంతాలకు అనువైన రకాల ఎంపిక, సకాలంలో విత్తడం, చీడపీడల నివారణలో సమగ్ర యాజమాన్య పద్ధతులు చేపడితే మంచి దిగుబడిని తీయవచ్చని చెబుతున్నారు శ్రీకాకుళం జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త పి వెంకట్రావు. అపరాల సాగు సరిగా లేకపోవటం, అపరాలు ముఖ్యంగా మంచులకు దొరికిపోయి దిగుబడులు బాగా తగ్గిపోవటం, అదేవిధంగా అపరాల్లో కలుపు ఎక్కువగా పెరగటం వల్ల ఆ బెడద నుంచి కూడా సంరక్షించుకోవడం కోసం రైతులు ఎక్కువగా మనకి నువ్వు సాగు వైపు ఎక్కువగా మొగ్గు చూపడం జరుగుతుంది. అయితే ఇందులో మొగ్గులు చూపుతున్నారు కానీ సరైన దిగుబడులు, ఆశించినటువంటి దిగుబడులు అంటే సుమారుగా 5 నుంచి 6 క్వింటాల వరకు మనకి దిగుబడి రావడానికి అవకాశం ఉంది. ఈ దిగుబడిని మాత్రం సాధించలేకపోతున్నాం. దానికి ప్రధాన కారణాలు ఏంటంటే సరైన యాజమాన్య పద్ధతులు, అంటే నువ్వుల్ని ఒక నెగ్లెక్టెడ్ క్రాప్ కింద కాకుండా సరైన యాజమాన్య పద్ధతులు కానీ చేపట్టినట్టయితే అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రకాల ఎంపిక వచ్చేసరికి మనకి ఉత్తర కోస్తా ప్రాంతంలోనే యలమంచిలో వ్యవసాయ పరిశోధన స్థానం నువ్వుల మీద ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడ నుంచి రిలీజ్ అయినటువంటి రకాలు ఇప్పుడు మాధవి కానీ, లేదా YLM 11 కానీ, YLM 17 కానీ, అంటే 11కి వరహ అని పేరు పెట్టారు, అదే 17కి గౌతమ్ అనే పేరుతో రిలీజ్ అయింది. అదేవిధంగా YLM 66 అంటే శారద అనే రకంతో రిలీజ్ అయింది. ఈ 3 కూడా మన ప్రాంతానికి బాగా అనుకూలం. ఇవేంటంటే 75 నుంచి 85 రోజుల వరకు పంటకాలం కలిగి ఉంటుంది కాబట్టి ఈ రకాలని మనం పరిస్థితిని బట్టి ఎంచుకోవాలి. అది ముఖ్యంగా ఈ పిల్లోడి అంటే లేట్ అవుతున్న, ఆలస్యం అవుతున్న కొలది కూడా శసమం పిల్లోడి అంటే వెర్రి తెగులు ఎక్కువగా ఆశిస్తుంది కాబట్టి దాని నివారణ కోసం YLM 66 అనే రకాన్ని ఎంచుకోవడం చాలా మంచిది. ఈ రకంగా రకాన్ని ఎంచుకున్న తర్వాత అంటే ముఖ్యంగా ఎకరానికి 2.5 కేజీల విత్తనం సరిపోతుంది. అయితే దీన్ని చల్లేటప్పుడు జాగ్రత్త అంటే నువ్వు నూకలు కానీ లేదా ఇసుక కానీ బాగా కలుపుకొని, అంటే 3 రెట్లు కలుపుకొని పొలంలో 2 సార్లుగా ఉత్తరకి దక్షిణకి, అదేవిధంగా తూర్పు పడమటికి 2 సార్లుగా మనం 2 భాగాలు చేసుకొని చల్లుకున్నట్టయితే మొక్కల సాంద్రత సరిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నేల తయారు చేసుకున్న రకాన్ని విషయానికి వచ్చేసరికి అంటే 3 నుంచి 4 దుక్కులు బాగా మెత్తగా చేసుకోవాలి. కనీసం రొటావేటర్ ఉంటే 2 దుక్కులైనా మెత్తగా చేసుకుని ఇది వేసుకోవాలి. నువ్వు సాగులో కలుపు నివారణ చాలా ముఖ్యం.
కలుపు మొక్కలు ప్రధాన పంట కంటే ఎత్తు పెరగకుండా సకాలంలో నివారణ చర్యలు చేపట్టాలి. నువ్వులు నూనె జాతి పంట కాబట్టి అధికంగా సల్ఫర్ అందే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం శాస్త్రవేత్తల సూచనల ప్రకారం సకాలంలో ఎరువుల యాజమాన్యం చేపట్టినట్లయితే మంచి దిగుబడులు పొందవచ్చు. కలుపు యాజమాన్యం విషయానికి వచ్చేసరికి ఏంటంటే విత్తిన వెంటనే రెండో రోజు కానీ ఒక 800 మిల్లీలీటర్లు నుంచి లీటర్ వరకు పెండి మిత్తులని 200 లీటర్ నీటిలో కలుపుకొని మనం పిచికారి చేసుకున్నట్టయితే అన్ని రకాల కలుపుని నివారించుకోవచ్చు. గడ్డి జాతిని కూడా 25 నుంచి 30 రోజుల సమయంలో ఈ క్వైజలపాప్ ఇథాల్ అనే మందు 2 మిల్లీలీటర్ చొప్పున లీటర్ నీటి చొప్పున కలిపి పిచికారి చేసుకున్నట్టయితే గడ్డి జాతి మాత్రమే నివారించుకోవచ్చు. ఆ విధంగా ఎరువుల విషయానికి వచ్చేసరికి ఏంటంటే నువ్వులు నూనె జాతి పంట కాబట్టి ఎక్కువగా నువ్వులు నూనె అంటే సల్ఫర్ అందేటట్టుగా మనం చూసుకోవాలి. అందుకు డిఏపి బదులుగా సూపర్ ఫాస్ఫేట్ కానీ దుక్కులో వేసుకున్నట్టు సరిపోతుంది. అంటే దీని విషయానికి వచ్చేసరికి 16 కేజీల నత్రజని, 8 కేజీల భాస్వరం, 8 కేజీల పొటాష్ అందే ఎరువులను మనం వేసుకోవాలి. అంటే 8 కేజీలు అంటే మనకు సుమారుగా 20 కేజీల డిఏపి లేదా 50 కేజీలు సూపర్ ఫాస్ఫేట్ మనకు అవసరపడుతుంది. 50 కేజీలు సూపర్ ఫాస్ఫేట్, అదేవిధంగా 8 కేజీల నత్రజని ఇచ్చే ఎరువు అంటే సుమారుగా అది కూడా 20 కేజీలు యూరియా, 50 కేజీలు సూపర్ ఫాస్ఫేట్, ఒక 15 కేజీలు పొటాష్ని మొదటి దుక్కులో వేసుకోవాలి. ఆ తరువాత 35 నుంచి 40 రోజుల సమయంలో రెండోసారిగా మిగతా నత్రజని సగభాగమును అలాగే పొటాష్ సగభాగాన్ని వేసుకొని కనీసం 2 సార్లుగా మనం ఎరువు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సూపర్ ఫాస్ఫేట్ వేసుకోవడం ఏంటంటే ఇందులో సల్ఫర్ కంటెంట్, గంధకం కంటెంట్ కూడా ఉండి నూనె శాతం ఎక్కువ రావడానికి అలాగే కాయ బరువు పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పొటాషియం కూడా 2 సార్లు వేసుకోవడం అంటే పూత కాత ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఎరువుల యాజమాన్యం చేసుకోవాలి. నువ్వు పంటకు చీడపీడలు ఆశించి నష్టం చేస్తుంటాయి. ముఖ్యంగా తొలి దశలో బీహారీ గొంగళి పురుగు, పొగాకు లద్దె పురుగు తీవ్ర నష్టం చేస్తుంటాయి. లేత మొగ్గ దశలో కోడు ఈగతో పాటు తెగుళ్లు ఆశించడంతో పంట దిగుబడులు తగ్గే అవకాశముంటుంది. కాబట్టి సకాలంలో సమగ్ర యాజమాన్య చర్యలు చేపట్టాలి. ఈ పొగాకు లద్దె పురుగు అనేది మొదటి దశలో ఎక్కడికక్కడ చివర్లు కట్ చేసి తినేయటం జరుగుతుంది. దీని నివారణ కోసం పొగాకు లద్దె పురుగు మరియు ఈ బీహారీ గొంగళి పురుగు అనే 2 పురుగులు బాగా ఉధృతంగా ఉండి తినివేయటం జరుగుతుంది. ఆకులు కన్నాలు పెట్టడం తినడం జరుగుతుంది. కాబట్టి ఈ రెండింటి నివారణ కోసం క్లోరోఫైరిపాస్ అయితే 2.5 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ అయితే 1.6 మిల్లీలీటర్లు లేదా ఎస్పేట్ అయితే 1.5 గ్రాములు చొప్పున లీటర్ నీటికి చొప్పున కలుపుకొని పిచికారి చేసుకున్నట్టయితే ఈ తప్పకుండా ఈ పురుగులని యాజమాన్య బారి నుంచి మనం పంటను సంరక్షించుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ పూత దశలో ఎప్పుడైతే పండగ తర్వాత మనకి వేసుకున్న అంటే సంక్రాంతి 15 తర్వాత వేసుకున్న రైతులు ఏంటంటే ఇప్పుడు కోడి ఈగ కూడా ఎక్కువగా ఆశిస్తూ ఉన్నదని చెప్పడం జరుగుతుంది. ఈ కోడి ఈగ ఏంటంటే మొక్క దశలోనే ఆశించి మొక్కను తినేయటం, పూత రాకుండా చేసుకోవడం, అలాగే గింజలన్నీ తాలు గింజలుగా జరిగిపోతాయి. కాబట్టి దీని నివారణ కోసం కూడా క్లోరోఫైరిపాస్ అయితే 2.5 మిల్లీలీటర్లు లేదా క్వినాల్పాస్ అయితే 2 మిల్లీలీటర్లు లేదా ఎస్పేట్ అయితే 1.5 గ్రాములు చొప్పున 1 లీటర్ నీటి చొప్పున కలిపి పిచికారి చేసుకున్నట్టయితే ఈ కోడి ఈగను కూడా సమర్థించగా నివారించుకోవచ్చు. అదేవిధంగా ఇంకొకటి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా వెర్రి తెగులు కూడా టెంపరేచర్స్ పెరుగుతున్నాయి అంటే ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొలది పూత కాత రాకుండా పొలం చూడడానికి గ్రీన్గా అంటే ఆకుపచ్చగా కనిపిస్తుంది కానీ ఎక్కడ పూత కాత ఉండదు. దీన్నే పిల్లోడి లేదా వెర్రి తెగులు అంటాం. దీని నివారణ కోసం అంటే రసం పీల్చే పురుగుల వల్ల ఇది ఎక్కువగా వస్తుంది. కాబట్టి మొదటి దశలో క్లోరోఫైరిపాస్ కానీ లేదా ఈ డైమెథియేట్ అని మనకు మార్కెట్లో రోగార్ అనే మందుని కానీ పిచికారి చేసుకున్నట్టయితే నివారించుకోవచ్చు. ఆ విధంగా తెగులు విషయానికి వచ్చారంటే కాండం కుళ్ళు, అదే విధంగా ఆకుమచ్చ తెగులు, అలాగే వేరుకుళ్ళు రావడం జరుగుతుంది. మూడింటికి కూడా మనం ఈ కార్బనిజం మ్యాంకోజాబ్ కాంబినేషన్తో మార్కెట్లో సాఫ్ అనే పేరుతో మార్కెట్లో దొరుకుతుంది. ఇదైతే లీటర్ నీటికి 2 గ్రాములు చొప్పున కలిపి పిచికారి చేసుకున్నట్టయితే ఈ తెగుళ్ళు శిలీంధ్రాల నుంచి బారి నుంచి తెగుళ్ళు కూడా మనం సంరక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా సమగ్రంగా అంటే ఎప్పుడైతే మనకి ఎక్కడైతే మనం కనీసం 5 నుంచి 10% మొక్కలు మన డ్యామేజ్ అయినట్టు నష్టం కలిగినట్టు ఎక్కడైనా గమనించినట్టయితే ఒక పురుగు మందు ఒక తెగులు మందుని కలుపుకొని మనం పిచికారి చేసుకున్నట్టయితే సమర్థవంతంగా రెండింటిని నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి జాగ్రత్తలు సరైన యాజమాన్య పద్ధతులు చేపడితే సుమారు కనీసంగా రైతులు 5 నుంచి 6 క్వింటాల వరకు దిగుబడి సాధించవచ్చు. కొందరు రైతులు ఎక్కడైతే కొద్ది సారవంతమైన భూములు ఉన్నాయో నీటి యాజమాన్యం చేస్తున్నారో వారికి సుమారుగా 10 క్వింటాలు కూడా దిగుబడి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతులు ఈ సరైన యాజమాన్య పద్ధతులు చేపట్టి అధిక దిగుబడి సాధించి నికర ఆదాయం ఎక్కువగా పొందుతారని కోరుతున్నాం. సాధారణంగా నువ్వులో ఎకరాకు 5 నుంచి 6 క్వింటాళ్ల దిగుబడిని పొందవచ్చు. అయితే సకాలంలో సరైన నీటి తడులు ఇచ్చి 2 దఫాలుగా నీటిలో కరిగే ఎరువులను పిచికారీ చేస్తే ఎకరాకు 10 నుంచి 11 క్వింటాళ్ల వరకు దిగుబడులు తీసేందుకు అవకాశముంటుంది. కాబట్టి శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటించినట్లయితే అధిక దిగుబడి పొందవచ్చు.
నీటి వనరులను బట్టి రబీ వరిని సాగు చేస్తున్న రైతులు సరైన యాజమాన్య పద్ధతుల్ని అనుసరించడం ద్వారా మంచి దిగుబడులను సాధించవచ్చు. విత్తనాల ఎంపిక దగ్గర నుంచి నారుమడి బాగా ఎదిగిన తర్వాత నాట్లు వేసేటప్పుడు సరైన యాజమాన్య పద్ధతులను పాటిస్తే మంచి దిగుబడులు పొందవచ్చంటున్నారు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సయ్యద్ అహ్మద్ హుస్సేన్. తెలుగు రాష్ట్రాల్లోని రైతాంగం రబీ వరి నాట్లు వేసేందుకు సమాయత్తమవుతున్నారు. ముఖ్యంగా తెలంగాణలో సాగునీటి వసతిని బట్టి డిసెంబర్ నెలాఖరిలోపు నాట్లు పూర్తి చేయాలి. ఇటు ఆంధ్రప్రదేశ్లో జనవరి మొదటి పక్షంలో నాట్లను పూర్తి చేస్తే మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. నారుమళ్లలో నారు తీసేటప్పుడు మొక్కలు లేతాకుపచ్చగా ఉంటేనే మూన త్వరగా తిరుగుతుంది. 4 నుండి 6 ఆకులున్న నారును ఉపయోగించాలి. ముదురు ఆకును నాటితే దిగుబడి తగ్గుతుంది. నాటు పైపైన నాటితే పిలకలు ఎక్కువగా తొడిగే అవకాశముంటుంది. నాట్లు వేసేటప్పుడు భూసారాన్ని అనుసరించి 44 మూనలు ఉండేలా చూడాలి. నాటిన తరువాత ప్రతి 2 మీటర్లకు 30 సెంటీమీటర్ల బాటలు తీయడం వలన పైరుకు గాలి, వెలుతురు బాగా సోకి చీడపీడల ఉధృతి కొంతవరకు అదుపు చేయవచ్చు. అంతేకాకుండా ఎరువులు, పురుగుమందులు వేయడానికి ఈ బాటలు ఉపయోగపడతాయి. రైతులు దోమపోటు సోకిన తర్వాత పాయలు తీయటము, బాటలు తీయటము లేదా మందు చల్లటము చేస్తూ ఉంటారు. అలా కాకుండా వరి నాట్లు పెట్టేటప్పటి నుంచి ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళినట్లయితే సాగు ఖర్చు తగ్గటమే కాకుండా మరింత లాభదాయకంగా కూడా ఉంటుంది. వరిలో నాట్లు పెట్టేటప్పుడు నాటు కొసలు కొద్దిగా తుంచినట్లయితే దానికి సంబంధించిన కాండం తొలిచే పురుగు అక్కడే నివారించబడడానికి అవకాశం ఉంటుంది. ఇక రెండవది, వరిలో నాటేటప్పుడు బాటలు వదిలిపెట్టడం. ఎప్పుడైతే మనము బాటలు వదిలిపెడతామో మనకు నేల అంతా లేదా మన చేనంతా నీరు సక్రమంగా పారిందా లేదా అన్నది మనము గమనించడానికి ఒక చక్కటి అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా బాటలు వదిలిపెట్టినప్పుడు ఆ బాటల్లో నడుస్తూ ఆ పంటకు సంబంధించిన సస్యరక్షణ చర్యల్లో భాగంగా పిచికారీ మందులు చేసేటప్పుడు నడవటానికి ఎంతో సౌకర్యంగా ఉంటుంది. మరియు ఈ బాటల్లో నడుస్తూ ఈ ఎరువులు చల్లటానికి కూడా ఈ బాటలు అన్నది తోడ్పడతాయి. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఈ వరిలో మనము బాటలు వదిలిపెట్టినప్పుడు ఈ బాటల వల్ల గాలి వీస్తుంది. ఎంత బాగా గాలి వీస్తే అంత తక్కువ దోమ రావడానికి అవకాశం ఉంటుంది. మనం గమనిస్తూ ఉంటాము, దోమపోటు సోకినప్పుడు విపరీతంగా నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ నష్టాన్ని చిన్న పద్ధతి ద్వారా నాటేటప్పుడు వరిలో బాటలు పెట్టడం ద్వారా అరికట్టవచ్చు. ఈ కుదుళ్ళ అడుగున ఈ దోమపోటుకు సంబంధించిన చిన్న చిన్న పురుగులు, పిల్ల పురుగులు అన్నటువంటివి గాలి తాకిడికి ఎగిరిపోవటము లేదా నీళ్లకు కొట్టుకొని పోవటం జరిగి తద్వారా వరి మీదటువంటి సోకేటటువంటి దోమపోటు అన్నటువంటిది చాలా వరకు తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ప్రతి 2 మీటర్లకు 30 నుంచి 45 సెంటీమీటర్ల ఒక బాటలాగా వదిలిపెట్టుకోవడం ఉత్తమం. వరిలో బాటలు తీసే అనే పద్ధతిని రైతు సోదరులందరూ తప్పనిసరిగా పాటించి తద్వారా సస్యరక్షణను సమర్థవంతంగా సులువుగా చేసుకోవటం, అధిక లాభాలు పొందడానికి అవకాశం ఏర్పడుతుందని చెప్పటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ ఏడాది మామిడి తోటలకు పూత పురుగు గండం ఏర్పడింది. అరుదుగా కనిపించే ఈ పురుగు ఈ ఏడాది ఉధృతంగా ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. పూత దశలో పూరెమ్మలను తొలిచేసి తీవ్రంగా నష్టపరుస్తోంది. పూరెమ్మలు మాడిపోవటం అర్థం కాని రైతులు వాతావరణ మార్పుల వల్ల నష్టం జరుగుతుందనే ఆందోళనలో ఉన్నారు. పూరెమ్మలను జాగ్రత్తగా గమనించి పురుగును గుర్తించిన వెంటనే రైతులు నివారణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు వరంగల్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఏ వెంకట్రెడ్డి. మామిడికి ఈ సంవత్సరం కొత్త సమస్య ఎదురైంది. ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో మామిడి పూత దశలో ఉంది. ఇప్పుడిప్పుడే పూత గెలలు బయటకొస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు అరుదుగా కనపడే పూరెమ్మలను తొలిచే పురుగు ఈ ఏడాది ఉధృతంగా ఆశించి నష్టపరుస్తోంది. దీని పట్ల అజాగ్రత్త వహించినట్లయితే ఈ ఏడాది పంట దిగుబడులు పూర్తిగా తగ్గే ప్రమాదం కనబడుతోంది. రైతులు ఈ పురుగుల ఉధృతిని గమనించిన వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని తెలియజేస్తున్నారు వరంగల్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఏ వెంకట్రెడ్డి. ప్రస్తుతము మామిడి తోటల విషయానికి వస్తే మామిడి తోటలన్నీ కూడా ఇప్పుడే పూతకు వచ్చినటువంటి దశలో కనిపిస్తూ ఉన్నాయి.
ఇప్పుడే పూల గెలలు కూడా బయటికి కనిపించేటువంటి దశలో ఉన్నాయి. ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే ఎక్కువగా ఆశించినటువంటి పురుగు, కానీ ఇప్పుడు ప్రస్తుతం ఎక్కువగా ఆశించి నష్టం చేస్తున్నటువంటి పురుగు ఏంటంటే పూల గెలలకు రంధ్రాలు చేసేటువంటి ఒక రకమైనటువంటి పురుగును చూడడం జరిగింది. ఈ పురుగు విషయంలో మనము అజాగ్రత్త కనుక చేసినట్లయితే, దాన్ని గమనించినట్లయితే వచ్చినటువంటి పూతంతా కూడా దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. ఈ పురుగుకు సంబంధించినటువంటి రెక్కల పురుగులు పెట్టినటువంటి గుడ్ల నుంచి వచ్చినటువంటి పిల్ల పురుగులు పూలు బయటకు వచ్చేటువంటి సమయంలో పూల గెలలు ఏవైతే ఉంటాయో ఆ కాడలకి రంధ్రం చేసి ఆ రంధ్రం లోపలికి వెళ్ళి లోపలనటువంటి పదార్థాన్ని అంతా కూడా తినివేయడం వల్ల ఆ గెలలు ఎక్కడికక్కడ కూడా మాడిపోతూ ఉంటాయి. ఈ మాడిపోయినటువంటి ఈ కాడలు కనుక చూసుకున్నట్లయితే అవి వంగిపోయినట్టుగా కనిపిస్తూ ఉంటాయి. తర్వాత ఎండిపోయినటువంటి లక్షణాలు కనుక చూసుకున్నట్లయితే ఆ లక్షణాలను బట్టి ఈ పురుగు ప్రత్యేకమైనటువంటి ఈ పురుగు ఆశించినట్టుగా మనం తేలికగా గమనించుకోవచ్చు. ఇక ఈ పురుగు చేసినటువంటి రంధ్రాన్ని కనుక మనం చీల్చి చూసినట్లయితే లోపల ఒక్క రంగులో ఉన్నటువంటి మధ్యస్థ పరిమాణంలో ఉన్నటువంటి మనం ఈ గొంగలి పురుగు లాంటి పురుగును కూడా మనం లోపల గమనించవచ్చు. పూత బయటికి వచ్చేటువంటి దశలో మనకు అక్కడక్కడ ఇట్లాంటి లక్షణాలు కనుక గమనించినట్లయితే, అంటే ఎండిపోయినటువంటి పూల గెలలు వంగిపోయినట్టుగా కనిపించినప్పుడు, తర్వాత రంధ్రాలు కనుక గమనించినట్లయితే మనం వెంటనే పురుగు మందులు పిచికారీ చేసుకోవాలి. ఈ పురుగు మందుల విషయానికి వస్తే ముఖ్యంగా సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్స్ అంటే అంతర్వాహిక పురుగు మందులు, అంటే మొక్క లోపలికి వెళ్ళేటువంటి పురుగు మందులు అయినటువంటి మోనోక్రోటోఫాస్ అయితే 1 లీటర్ నీటికి 1.6 మిల్లీలీటర్లు, లేదా ఎసిఫేట్ అయితే 1.5 గ్రాములు, లేదా ఫాస్ఫామిడన్ అయితే 2 మిల్లీలీటర్లు. ఇట్లా వీటిలలో మందులను మార్చుకుంటూ అవసరమైతే పురుగు యొక్క ఉధృతి కనుక బాగా ఉన్నట్లయితే డైక్లోరోవాస్ అనేటువంటి మందును కూడా 1 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొని ఈ పూత దశలో కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పురుగులను నివారించుకోవడంతో పాటుగా ఇంకా ఇతర రసం పీల్చే పురుగులు కనుక ఏవైతే ఉంటే తేనె మంచు పురుగులు కానీ త్రిప్స్ అంటే తామర పురుగులు లాంటివి ఉంటే కూడా అవి కూడా కొంతవరకు నివారించబడి మరి ఈ దశలో ఆశించినటువంటి పురుగును మనం అరికట్టుకొని మంచి దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఏ కాలంలో ఉండే సమస్యలు ఆ కాలంలో ఉంటాయి. ఇది మనుషులకే కాదు మూగ జీవాలకు కూడా వర్తిస్తుంది. పాడి పరిశ్రమ విషయంలో వేసవిలో అధిక జాగ్రత్తలు తీసుకునే రైతులు చలికాలంలో కొంత నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తారు. సాధారణంగా శీతాకాలంలో పశువులు సరిగా మేత మేయక పాల దిగుబడి తగ్గుతుంది. ఈ కాలంలోనే గేదెలు ఎక్కువగా ఎదకు వస్తుంటాయి. ఈ క్రమంలో శీతాకాలంలో రైతులు అప్రమత్తంగా ఉంటూ వాటికి అందించే దాణాల్లో తగు మార్పులు చేసుకుంటూ సమయానుకూలంగా అన్ని జాగ్రత్తలు పాటిస్తేనే పాడి పరిశ్రమ లాభసాటిగా ఉంటుంది. వ్యవసాయ రంగానికి అనుబంధంగా పాడి పరిశ్రమ అభివృద్ధి చెందుతోంది. అయితే ప్రస్తుతం శీతాకాలం కావడం పశువులు సరిగ్గా మేత తినక పాల దిగుబడి తగ్గుతుంటుంది. అందుకే పశువులకు శీతాకాలం ఒక గడ్డుకాలం అంటుంటారు. ఈ కాలంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. ముఖ్యంగా శీతాకాలంలో పశువుల శరీర ఉష్ణోగ్రత తగ్గకుండా చూసుకోవాలి. సాధ్యమైనంత వరకు పశువుల శరీరం వేడిగా ఉండేందుకు కావలసిన ఆహారాన్ని అందించాలి. లేని పక్షంలో మేత సరిగా తినక పాల దిగుబడి తగ్గే ప్రమాదముంది. అంతేకాదు చలికాలంలో అనేక వైరస్లు, దోమలు వ్యాప్తి చెందడం వల్ల గేదెలు రోగాల బారిన పడతాయి. పశువులను ఉంచిన షెడ్ల చుట్టూ గోనె సంచులు అమర్చాలి. ఇక వాటికిచ్చే ఆహారంలో పోషక విలువలు సమృద్ధిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని మరిన్ని వివరాలు తెలియజేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం గేదెల పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె ఆనందరావు. ముఖ్యంగా శీతాకాలంలో వీటిని మనము యాజమాన్య పద్ధతులు అవలంబించకపోతే రైతుకు చాలా రకాలుగా నష్టం కలుగుతుంది. కాబట్టి ముఖ్యంగా ముందు మనము ఈ గేదెల పశువుల్లో ఈ ఎద గురించి చూసుకునేటప్పుడు ఇవి సీజనల్ బ్రీడర్స్ అంటారు. ఇవి ఎక్కువగా శీతాకాలంలోనే ఎద లక్షణాలు కనిపిస్తాయి. శీతాకాలంలోనే రైతులు చూలు కట్టించుకోవాలి. ముఖ్యంగా ఈ శీతాకాలం అనేది వీటిలో మనకు చల్లగాలి తగిన తర్వాత సెప్టెంబర్ నెల నుంచి ఫిబ్రవరి మొదటి వారం వరకు కూడా అంటే మార్చి నెల వరకు అంటే ఉగాది వరకు కూడా మనకు చలి అనేది ఉంటుంది. కాబట్టి ఈ కాలంలోనే ఈ గేదె పశువులు ఎక్కువగా ఎదకు వస్తాయి. ఈ ఎదకు వచ్చినప్పుడు ఈ సూలు కట్టించడం అనేది రైతులు తప్పకుండా చేయాలి. అందువలన ఈ కాలంలో రైతులు చాలా శ్రద్ధగా తమ యొక్క గేదె పశువుల్ని ప్రతిరోజు పరిశీలించి వాటి యొక్క నడుంపై
చెయ్యి వేసి అవి నడుముని కిందకు ఉంచినట్లయినా, తోక తరచుగా పైకి ఎత్తినట్లయినా, లేదా చిరువచ్చ పోసినట్లయినా, లేదా కచ్చపదవులు ఉబ్బి ఉన్నట్లయినా వెంటనే గమనించి సమీప పశువైద్యుని సంప్రదించి వీటిని కృత్రిమ గర్భధారణ చేయించాలి. కృత్రిమ గర్భధారణ చేసిన తర్వాత 20-21 రోజుల్లో మళ్ళీ ఎదక రాకపోయినట్లయితే 3వ మాసంలో అంటే 60 రోజుల నుంచి 90 రోజుల మధ్య సూలు పరీక్ష చేసి సూడి కన్ఫర్మ్ అయిన తర్వాత నిర్ధారణ జరిగిన తర్వాత వీటిని జాగ్రత్తగా సంరక్షించుకోవాలి. ఇక రెండవది ఈ గేదెల పోషణ. మేత సరైనటువంటి పోషకాలతో కూడినటువంటి మేత ఇవ్వవలసి ఉంటుంది. అది శరీరానికి ఫిజియోలాజికల్ యాక్టివిటీస్కి కావలసినటువంటి ఎనర్జీ. ఇకపోతే పాడి ఉత్పత్తికి కూడా ఈ యొక్క శక్తి అవసరము. పాడి ఎక్కువగా ఉత్పత్తి జరగాలంటే సరైనటువంటి పోషణ ఉండాలి. ఇక మూడోది గర్భధారణ కలిగి ఉంటాయి. అడ్వాన్స్ ప్రెగ్నెంట్లో ఉంటాయి. 7వ నెల, 8వ నెల, 9వ నెల, 10వ నెల సూళ్ళలో ఉంటాయి. ఈ సూడి మెయింటెనెన్స్ కూడా మనము పోషణ కలిగించాలి. కాబట్టి ఇక్కడ 3 రకాలుగా వీటికి మేత మనం అందివ్వాలి. అందువలన రైతులు ఈ యొక్క శీతాకాలం వచ్చేటప్పుడు మేత మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి. పచ్చగడ్డిని ఈ యొక్క గేదె పశువులకు 35 నుంచి 40 కేజీలు ఇవ్వాలి. అదేవిధంగా ప్రతి 2 లీటర్ల పాల ఉత్పత్తికి 1 కేజీ దానా ఇవ్వాలి. అదేవిధంగా చివరి సూళ్ళలో ఉండేటప్పుడు రోజుకు 1 కేజీ దానా అధికంగా ఉండాలంటే 8, 9, 10 మాసాల్లో సూళ్ళలో ఉండేటప్పుడు రోజుకు 1 కేజీ దానా అధికంగా ఇవ్వాలి. అదేవిధంగా ఈ యొక్క గేదె పశువులకు రోజుకి 100 గ్రాముల వరకు ఈ మినరల్ మిక్చర్ అనేది అంటే ఖనిజ లవణాల పొడి అనేది ఇస్తూ ఉండాలి. ప్రతిరోజు కూడా ఖనిజ లవణాల పొడి 100 గ్రాములు ప్రతి పశువుకి తప్పకుండా ఇవ్వాలి. ఇచ్చినట్లయితే అవి సకాలంలో ఎదకు వచ్చి సూలు కడతాయి. అదేవిధంగా పాడి ఉత్పత్తి కూడా బాగుంటుంది. ఈ యొక్క దానాలో మనం ముఖ్యంగా 18 నుంచి 20% మాంసకృతులు ఉండేటట్టు దానా తయారు చేసుకొని ఈ దానాని గేదె పశువులకు మేపుకున్నట్లయితే శీతాకాలంలో చలి నుంచి తట్టుకుంటాయి. పాడి ఉత్పత్తి బాగుంటుంది, పునరుత్పత్తి బాగుంటుంది. అలాగే 4 కేజీలు ప్రతిరోజు కూడా ఎండు మేత ఈ పాడి పశువులకు ఇవ్వాలి. ఎండు మేత ఎందుకు ఇవ్వాలంటే వాటి యొక్క ఆకలిని అంటే బల్కీనెస్ని కడుపు పొట్ట నిండుగా ఉండేటట్టు ఒక ఫీలింగ్ పశువుల్లో కలగాలంటే ఖచ్చితంగా ఈ ఎండుగడ్డ అనేది రోజుకి 4 కేజీలు ఉంటుంది. వీటిలో డ్రై మ్యాటర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ 4 కేజీలు ఎండుగడ్డ అనేది ఇవ్వాలి. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.